రాష్ట్రం మరోసారి నిప్పుల కొలిమిలా మారనుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 4-5 డిగ్రీలు పెరగనున్నాయి. ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. రేపు 14 జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. ఇక ఈ నెల 15, 16న ఎండ తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందని, రెడ్ అలర్ట్ కూడా ఇచ్చే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఎండల తీవ్రత పెరుగుతూ వస్తుంది. క్రమంగా నిన్నటి నుంచి చూసుకున్నట్టయితే 1-2 డిగ్రీలు ఇప్పటికే మనకు పెరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరగడానికి గల కారణాలేంటి, రాబోయే 4-5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది, ఏ జిల్లాలకు సంబంధించి ఎలాంటి అలర్ట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా మొన్నటి వరకు మనకు టెంపరేచర్స్ కాస్త తక్కువగా కనిపించాయి. సో నిన్న నుంచి చూసుకున్నట్టయితే సడన్ గా మనకు రైజ్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో ప్రజెంట్ ఎండలు పెరగడానికి గల కారణాలు ఏంటి సార్? మనకి గత వారం రోజులు బట్టి మీరు అన్నట్టు టెంపరేచర్లు తక్కువగా ఉండడానికి కారణం 2 సినాప్టిక్ పరిస్థితులు ఉండే. మనకి ఒక ద్రోణి ఒకటి తెలంగాణ పశ్చిమ బార్డర్కి ఆనుకుని ఉండడము, దీని ద్వారా మనకి విండ్ డైరెక్షన్స్ చేంజ్ అయ్యి తేమగాళ్ళు ప్రవేశించడము, ఇటువంటి వాటి వల్ల మనకి ఈ గత 5-6 రోజుల్లో టెంపరేచర్లు నార్మల్ స్థాయికి దిగువగా 3-5 డిగ్రీల వరకు కూడా తగ్గడం జరిగింది. అయితే నిన్నటి నుంచి వీటి యొక్క ప్రభావం ద్రోణి ఉన్నప్పటికీ దానివల్ల మనకి విండ్ డైరెక్షన్స్ ప్రస్తుతం చేంజ్ అయినాయి. అవడం వల్ల ప్రస్తుతం మనకి నిన్నటి నుంచి మనము గ్రాడ్యువల్ రైజ్ ఆఫ్ టెంపరేచర్స్ ఇవ్వడం జరిగింది. సో అదే రకంగా నిన్నటి నుంచి ఇంచుమించు అన్ని ప్రాంతాల్లోనూ 1.5 డిగ్రీస్ నిన్నటి నుంచి టెంపరేచర్లు రైజ్ అయినాయి. నిన్న హయ్యెస్ట్ టెంపరేచర్ వచ్చి మనకి నిజామాబాద్ జిల్లాలో 42.8 డిగ్రీలు, అలాగే ఆదిలాబాద్లో 41.5 డిగ్రీలు రికార్డ్ అవ్వడం జరిగింది. మిగిలిన ప్రాంతాల్లో 36 నుంచి 41 డిగ్రీల మధ్యలో మనకి టెంపరేచర్లు ఉన్నాయి. రాబోయే 4-5 రోజుల పాటు కావచ్చు, ఈ రోజు నుంచి టెంపరేచర్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, మరింత పెరిగే అవకాశం ఏమైనా కనిపిస్తా ఉందా? ఏ జిల్లాలకు సంబంధించి అలర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? ఈ రోజు నుంచి కూడా టెంపరేచర్లు గ్రాడ్యువల్ గా రోజు 1 డిగ్రీ 1.5 డిగ్రీ వరకు అన్ని ప్రాంతాల్లోనూ గ్రాడ్యువల్ గా పెరిగే అవకాశం ఉంది. సో మనం ఈ రోజు నార్త్ తెలంగాణలోని కొన్ని జిల్లాలు ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల ప్రాంతంలో 41 డిగ్రీలు దాటి అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. ఈ ప్రాంతంలో 41-43 డిగ్రీల వరకు కూడా మనకి టెంపరేచర్లు ఈరోజు రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ 36 నుంచి 40 డిగ్రీల వరకు టెంపరేచర్లు ఉండే అవకాశం ఉంది. ఎల్లో అలర్ట్లో ఉంటాయి. గ్రాడ్యువల్గా చూసినట్టయితే మనకి ఈ ఆరెంజ్ అలర్ట్లోకి వచ్చే జిల్లాల సంఖ్య గ్రాడ్యువల్గా పెరుగుతోంది. మనకి 4-5 ఈ రోజు నుంచి 4-5 రోజులు అంటే మనకి 15, 16 తారీఖుల్లో మనకి ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో 45 డిగ్రీలు కూడా దాటే అవకాశం 2-3 జిల్లాల్లో కనిపిస్తుంది. రేపు మరింత విశ్లేషణ చేసిన తర్వాత అవసరమైతే ఈ జిల్లాల్లో మనం రెడ్ అలర్ట్ కూడా పెట్టే అవకాశం ఉంది. దాదాపు మనకు 44-45 క్రాస్ అయిన తర్వాత హీట్ వేవ్ అలర్ట్ ఉంటుంది. అంటే హీట్ వేవ్ అలర్ట్ కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది సార్? హీట్ వేవ్ అలర్ట్ అంటే ఒక ప్రాంతంలోని టెంపరేచరు 40 డిగ్రీలు దాటి రికార్డ్ అవడము, ప్లస్ ఆ ప్రాంతపు నార్మల్ టెంపరేచర్ కంటే 4.5 డిగ్రీలు ఉండటము, అదొక క్రైటీరియా. లేదంటే 45 డిగ్రీలు దాటి వరుసగా 2 రోజులు ఉండే అవకాశం ఉన్నట్టయితే అది కూడా హీట్ వేవే. అప్పుడు మనకి ఈ నార్మల్తో సంబంధం లేదు. నార్మల్తో సంబంధం లేకుండా 45 డిగ్రీలు దాటి కూడా రికార్డ్ అయినట్టయితే మనకి అది హీట్ వేవ్ కిందే వస్తుంది. ప్రస్తుతం మనకి ఆదిలాబాద్ ప్రాంతంలో నార్మల్ టెంపరేచర్ వచ్చి అరౌండ్ 42.5 డిగ్రీలు, అంటే మనకి 45 డిగ్రీలు దాటితేనే మనం ఇప్పుడు ఇది పెట్టేసే హీట్ వేవ్ అలర్ట్ పెట్టే అవకాశం ఉంటుంది. మామూలు నార్మల్తో పోల్చుకున్నట్టయితే 46-47 డిగ్రీల వరకు కూడా హీట్ వేవ్ ఉండదు. కానీ 45 డిగ్రీలు దాటినా కూడా ఈ ప్రజారోగ్యం మీద ఇది ప్రభావం చూపిస్తుంది. కాబట్టి 45 డిగ్రీలు దాటినా కూడా దాన్ని హీట్ వేవ్ గాని పరిగణిస్తాము. సో ఈ ప్రాంతాల్లో మనకి ఈ రోజు నుంచి 4-5 రోజుల్లో అంటే 15, 16 తారీఖుల్లో ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈ అవకాశం మనకి కనిపిస్తుంది. రాబోయే ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో డే 4, డే 5 సంబంధించి 15, 16 ఆ టైంలో కూడా హైయెస్ట్ టెంపరేచర్స్ కావచ్చు, అదేవిధంగా హీట్ వేవ్ కి సంబంధించి కూడా ఆ జిల్లాలోనే ఎక్కువగా ఉండే అవకాశం ఉందా సార్? ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలు ఇంక్లూడింగ్ మన ఈ పశ్చిమంలో ఉన్న అన్ని జిల్లాలు, మన సిటీలోని 3 జిల్లాలు కూడా ఈ 16, 17 తారీఖుల్లో 41 డిగ్రీలు దాటి 42 నుంచి 43 డిగ్రీల వరకు ఈ ప్రాంతంలో కూడా మనకి టెంపరేచర్లు
ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే హైదరాబాద్కి సంబంధించి వాతావరణం ఏ విధంగా ఉంది, టెంపరేచర్స్ ఏ విధంగా నమోదవుతా ఉన్నాయి, రాబోయే 2-3 రోజుల పాటు కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? హైదరాబాద్లో ప్రస్తుతం 37 నుంచి 39 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో టెంపరేచర్లు ఉన్నాయి. మన సిటీ అబ్జర్వేటరీలో నిన్న అరౌండ్ 37.8 డిగ్రీస్ రికార్డ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకి టెంపరేచర్లు గ్రాడ్యువల్గా 1 డిగ్రీ అరౌండ్ 1.5 డిగ్రీస్ పెరిగే అవకాశం ఉంది. అయితే సిటీలో మనకి ఈ రేంజ్ కూడా ఎక్కువ ఉంటుంది. సిటీ విస్తృతంగా వ్యాపించి ఉన్నందున మెయిన్గా మనకి ఈ జనసమర్థం ఎక్కువ ఉన్న ప్రాంతాలు, బిల్డింగ్స్, వెహికల్స్ ఎక్కువ తిరిగే ప్రాంతాల్లో ఒక 2 డిగ్రీలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అలాగే పెద్ద ఉద్యానవనాలు, ఖాళీ ప్రదేశాలు, ఈ జలాశయాలు ఉన్న ప్రాంతాల్లో 2 డిగ్రీలు తక్కువ ఉండే అవకాశం ఉంది. సో ఓవరాల్గా సిటీలో పర్టికులర్గా ఇదే టెంపరేచర్ అని చెప్పలేము. మనకి 36 నుంచి 39 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో సిటీలో టెంపరేచర్లు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రస్తుతం ఏవైతే మీరు చెప్పినట్టుగా క్రమేపా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సో మరి ఇట్లాంటి తరుణంలో ఇటు ఏ విధంగా మీరు అధికారులకు సంబంధించి అలర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది, జిల్లా యంత్రాంగానికి కావచ్చు, అదే విధంగా ఇటు ఏ విధంగా కమ్యూనికేట్ అవుతా ఉన్నారు ఆరోగ్య శాఖతో కావచ్చు, ఇతరత్ర సంబంధించి అధికారులతో? ఈ బులెటిన్స్ అన్నీ కూడా ఈ ఆరోగ్య శాఖకి, అలాగే జిల్లా కలెక్టర్లకి, డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి, డైరెక్ట్గా ప్రజలకి వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకి మనం ఇలా ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ ఇలా కలర్స్ ద్వారా తెలియజేస్తాము. ఈ ఏ అలర్ట్ సమయంలో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నవి కూడా మనము అందులో బులెటిన్స్లో పేర్కోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్య శాఖ వారు అయితే మన ఈ ఇచ్చిన టెంపరేచర్లను బట్టి ఆ ప్రాంతంలోని ప్రజలకి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నది వారు కూడా ప్రత్యేకమైన హెల్త్ బులెటిన్లు జారీ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం పంపించడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే వచ్చే 4-5 రోజులు టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ తర్వాత వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? మళ్ళీ ఏమైనా రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే ఎట్లా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? ఇప్పుడు దక్షిణ ఈ నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఉంది. కానీ దీని ప్రభావం ప్రస్తుతం తెలంగాణ మీద పెద్దగా లేదు. ఇది గ్రాడ్యువల్గా ఇటు కోస్ట్కు ఆనుకొని ప్రయాణించి వీకెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దీనివల్ల మనకి వర్షపాతం అవకాశం లేకపోగా మనకి మాయిశ్చర్ కూడా తగ్గిపోయి మనకి హీటే పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ వేసవి కాలంలో ఏంటంటే ఈ టెంపరేచర్లు ఇలా 5-6 రోజులు హై టెంపరేచర్లు ఉన్నప్పుడు మళ్ళీ ఉపరితల వాతావరణంలో మార్పులు సంభవించి గాలి దిశల్లో మార్పులు రావడము, మళ్ళీ క్యుములోనింబస్ మేఘాలు రావడము, ఇటువంటి పరిణామాలు కూడా రెగ్యులర్గా జరుగుతుంటాయి. సో 4-5 రోజులు కనుక ఈ టెంపరేచర్లు కొనసాగినట్టయితే తర్వాత కూడా మళ్ళీ మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 4-5 రోజులు ఎండల తీవ్రత, వేడి వాతావరణం, అదేవిధంగా వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తా ఉన్నారు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ మహేష్ తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.